హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇంత ముందు వీడియోలో మనము భిన్నాల గురించి, వాటి యొక్క రకాలు, వాటిని పోల్చడము, మరి బిగ్గెస్ట్ స్మాలెస్ట్ ఎలా తెలుసుకోవడం అనేది మనం చెప్పుకొని ఉన్నాము. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ యొక్క భిన్నాలను కూడడము, తీసివేయటం అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటి గురించి చర్చించుకుందాం. ఓకేనా? వీటి గురించి చర్చించుకుందాం. ముందుగా 8+29 అంటే హోల్ నంబర్ కు ఒక భిన్నాన్ని కలపడం. హోల్ నంబర్ కు ఒక భిన్నాన్ని కలపడం. మరి హోల్ నంబర్ కు ఒక భిన్నాన్ని కలపడం అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, దేనినైనా మనము భిన్న రూపంలో రాయవచ్చు. దేనినైనా మనము భిన్న రూపంలో రాయవచ్చు. ఇప్పుడు 8 ఉంది కదా, 8/1. 8/1 అంటే భిన్న రూపంలోకి వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మనం మామూలుగా అయితే ఏం చేస్తాము, వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే కదా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చేయొచ్చు. 972 ప్లస్ 2 1 2 బై ఎల్సిఎం వచ్చేసి 9. 72 ప్లస్ 2/9. దాన్ని మనం సింప్లిఫై చేసే ముందు దీన్ని డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు అంటే, ఇది ముందు అసలు ఈ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షనా, ఇంప్రాపర్ ఫ్రాక్షనా అంటే క్రమభిన్నమా, అపక్రమ భిన్నమా చూడాలి. ఒకవేళ క్రమభిన్నం అయినట్లయితే డైరెక్ట్ గా మనము కూడి వేయచ్చు. ఎలా? 8 ప్లస్ 2/9 కదా, 8 2/9. 8 2/9. 8 ఇంటూ కాదమ్మా, ఇది మిశ్రమ భిన్నం అన్నమాట. ఇది మిశ్రమ భిన్నం. 8 ఇంటూ కాదు, 8 2/9 వస్తుంది. ఓకేనా? మరి దీన్ని మనం ఎలా వస్తుందో చూద్దాం. ఈ అడ్డగుణకారం చేస్తే మనకి 972 ప్లస్ 2/9. మరి 72 ప్లస్ 2 74. 74/9. దీన్ని చూద్దామా. 9 74లో ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. 8 సార్లు పోతుంది. మిగిలేది ఎంత? 72 పోను 74లో 2 మిగిలిద్ది బై హారం 9. ఓకేనా? ఇలా వేస్తాము. లేదంటే ఏం చేస్తాం, 74ని 9 చేత భాగిస్తాం. 9 72, 2 మిగులుతుంది కదా, ఇలా వేసేస్తాం. 8 2/9. ఓకేనమ్మా? వచ్చిందిగా. మరి 8 2/9 వచ్చిందిగా. మనం ఈ ప్రాసెస్ ఎందుకు చేయాలి? ప్రాసెస్ మొత్తం ఎందుకు చేయాలి అంటే, ఇది ప్రాపర్ భిన్నమై ఉండాలి. ఖచ్చితంగా అది ప్రాపర్ భిన్నమై ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ రెండోది 7 ప్లస్ 52/73 అంటే దీని ప్రకారం మనం ఎలా చేసుకోవచ్చు? డైరెక్ట్ గా 7 52/73 అని వేసుకోవచ్చు కదా, ఈ ప్రాసెస్ అంతా చేసే పని లేకుండా. ఓకే కదా? నెక్స్ట్ పోతే 8 ప్లస్ 12/11. 8 ప్లస్ 12/11. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ప్రాపర్ అంటే క్రమభిన్నం, ఇది ఇది క్రమభిన్నం. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇది అపక్రమ భిన్నం. మరి దీనికి ఎలా వేయొచ్చా అంటే వేయకూడదు. దీనికి ఎలా వేయకూడదు, దీనికి మనము చేయాల్సిందే అన్నమాట. దీనికి ఎలా వేయకూడదు. 8/1 11 అంటే ఇది 1కి 11కి లెక్క వేసుకుంటే క్రోప్రాయము. ఇది అసలు ఆల్రెడీ ప్రధాన సంఖ్య కాబట్టి అడ్డగుణకారం చేద్దాం. 8 11 88 ప్లస్ 12/11. 88 12 ఎంత వచ్చిందమ్మా? 100. 100/11. ఇలా ఉంచవచ్చు. లేదా మిశ్రమ భిన్నంగా కూడా మనము రాసుకోవచ్చు. మిశ్రమ భిన్నంగా కూడా మనము
రాసుకోవచ్చు. 11 100లో ఎన్నిసార్లు పోద్ది? 9 సార్లు పోద్ది. 9 11 99, 1 మిగులుతుంది బై 11. 9 11 99, 1 మిగులుతుంది బై 11. ఓకేనమ్మా. అంటే ఈ క్రమభిన్నం అయితేనే మనం డైరెక్ట్ గా కూడిక లేకుండా వేసేయచ్చు. అపక్రమ భిన్నం అయితే అలా వేయడానికి కుదరదు. చూసారమ్మా, మరి అక్కడ లెక్క ప్రకారం అయితే 8 12/11 రావాలి కదా, కానీ ఇక్కడ ఏమొచ్చింది? 9 1/11 వచ్చింది. 9 1/11. ఓకే కదా. అంటే మనం ఇదంతా చేయకపోయినా కానీ ఇక్కడ అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8 ప్లస్ 12/11 అంటున్నాడు. 12/11 అంటున్నాడు. ఒకసారి పోద్ది. మరి 1ని ఇందులో కలుపుకో. 9 5 కదా, 1 మిగిలిద్ది 11. ఓకేనా? 9 1/11. ఓకేనమ్మా. అలాగైనా చేసుకోవచ్చు మనం. ఇది చేసే పని లేకుండా ఇది దీనికన్నా చిన్నదే ఎప్పుడైనా. ఓకేనా? అపక్రమ భిన్నం అంటే హారం ఎప్పుడు చిన్నదే కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుందో అన్ని టైమ్స్ దీనికి యాడ్ చేసి మిగిలింది బై ఇది వేసుకుంటే సరిపోయింది. ఓకే కదా? అర్థమైంది అనుకుంటున్నా. లేదా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 7 ప్లస్ 3/2. 7 ప్లస్ 3/2. మరి ఈ 2 అనేది 3లో ఒకసారి పోద్ది, 1 మిగిలిద్ది కదా. ఒకసారి పోద్ది, 1 మిగిలిద్ది బై 2. ఈ 7 1 8 కదా. 8 1/2. 8 1/2. అలా మనము చేసుకోవచ్చు. క్రమభిన్నం అయితేనేమో డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి. అపక్రమ భిన్నం అయితేనేమో ఈ భిన్నము ఇందులో ఎన్నిసార్లు పోతుంది దాన్ని కలిపి మిగిలింది రాసుకుంటే సరిపోయింది. ఓకే. నెక్స్ట్ 2/7 ప్లస్ 4/9. 2 గనక భిన్నాలే అయినట్లయితే, 2 భిన్నాలే అయితే ఇక్కడేమో హోల్ నెంబర్ ఇచ్చి ప్లస్ చేస్తే ప్రాపర్ అయితే ఎలా, ఇంప్రాపర్ అయితే ఎలా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? 2 భిన్నాలే వేస్తున్నాడు. 2 భిన్నాలే వేస్తే మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఎల్సిఎం తీసుకోవాలంటే ఇవి 2 కోప్రైమ్స్. ఇవి 2 కోప్రైమ్స్ అయినట్లయితే, కోప్రైమ్స్ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎల్సిఎం వచ్చేసి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుంది. 9 ఏళ్ళు 63. 9 ఏళ్ళు 63. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 ఏళ్ళు 18 ప్లస్ 4 ఏళ్ళు 28. 18 ప్లస్ 28, 28 × 38 8, 46/63. 46/63. ఏదైనా పోయిద్దంటే కొట్టేయడం, లేకపోతే ఎట్లా ఉండటమే. ఇది క్రమభిన్నం కాబట్టి మిశ్రమ భిన్నానికి మార్చబడదు. అన్నమాట. నెక్స్ట్ పోతే 3/11 ప్లస్ నెక్స్ట్ ప్రాబ్లం 5/22. 3/11 5/22. మరి ఇవి 2 కోప్రైమ్స్ అంటే కాదు. 22లో 11 పోయింది కాబట్టి మనము ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఇది 11 22లో పోయింది కాబట్టి 22 మనకి ఎల్సిఎం అయింది. లేదా పోదంటే ఈ 22 తర్వాత వచ్చే 22 యొక్క గుణితం ఏదైతే ఉందో అది వేసుకోవాలన్నమాట. అందులోనే ఈ మిగిలింది పోయిద్దో పోదో చూసుకోవాలి. ఈ యొక్క గుణితాలు అంటే ఈ గుణకార పద్ధతి నాకెందుకులే, కారణాంకాల పద్ధతి ఎందుకు అనుకుంటే మనకి భాగహార పద్ధతిలోనే మనము ఎల్సిఎం తీసుకోవచ్చు. 11 ఎక్కం ఒకసారి, ఇందులో 2 సార్లు, 2 11 22. దేనికైనా ఇదే సింపుల్ మెథడ్. ఇది ఈ రెండిట్లో కనుక ఇది పోయిద్దని మనకు తెలిస్తే డైరెక్ట్ గా ఈ రెండిట్లో పెద్దదే ఎల్సిఎం. 22 ఎల్సిఎం. 22 ఎల్సిఎం కాబట్టి ఈ 22ను ఆరంలో సమానం చేయాలంటే 2 చేత గుణించాలి. దీన్ని 2తో గుణిస్తే 6 వస్తుంది. ప్లస్ 22 ఒకసారి పోతుంది కాబట్టి 1 5 5 22 6 5 11/22. 11/22. 11/22లో 2 సార్లు పోతుంది కాబట్టి 1/2. 1/2. ఇది
మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి అంటే మిశ్రమ భిన్నంలోకి మార్చబడదు. ఎందుకని క్రమ భిన్నం కాబట్టి. పాయింట్లో కనుక వాల్యూ ఇచ్చినట్లయితే మనం పాయింట్స్తో చేయాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ పోతే ఇక్కడ 6/4 ప్లస్ 5/6 ఒకటి ఇంప్రాపర్ ప్లస్ ఇంకొకటి ప్రాపర్. ఇంప్రాపర్ ప్రాపర్ కలిసి ఉన్న మనం ఏం చేయాలి, దాన్ని ఎల్సిఎం తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందమ్మా అంటే 4, 6 ఎల్సిఎం తీసుకుంటే 2 ఎక్కం 2 సార్లు పోద్ది, 3 సార్లు పోద్ది. 2 4 4 3 12. ఎల్సిఎం 12 అవుతుందమ్మా. ఎల్సిఎం 12 అవుతుంది. 4 ఎక్కం 12 సార్లు పోద్ది, 3 సార్లు పోద్ది 12లో కాబట్టి ఇంటూ 3 18 ప్లస్ 6 ఎక్కం 12లో 2 సార్లు పోతుంది ఇంటూ 2 10. 10 18 28 బై 12 28/12. ఇందులో 2 ఎక్కం 6 సార్లు పోయిద్ది, ఇందులో 14 సార్లు పోయిద్ది, ఇందులో 3 సార్లు పోయిద్ది, ఇందులో 7 సార్లు పోయిద్ది. మొత్తం మీద మనకు వచ్చింది అంత అంటే 7/3. దీన్ని మనము మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు. ఎలా? 3 ఎక్కం 7లో 2 సార్లు పోయిద్ది, 1 మిగిలిద్ది, 1/3 2 1/3. చూడమ్మా 7/8 ప్లస్ 9/8. ఇలా హారాలు సమానంగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా కూడి మనం వేసుకోవచ్చు. 7 9 16/8. 16/8. 8 ఎక్క 16లో 2 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎక్కువ ఎలా భిన్నాలు ఇస్తాడు కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. 7 6 3. ఈ 3 6లో ఎల్సిఎం 6 అమ్మా. ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి 6 7 42 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. 6కి 3కి 6 అవుతుంది. 6 7 42 ఎల్సిఎం అవుతుంది. మరి ఈ 7 42కు సమానం అవ్వాలి అంటే మనము 6 సార్లు మనము గుణించాలి. అంటే 7 × 6 కాబట్టి పైన కూడా మనము 6 చే గుణించాలి. 6 3 18 ప్లస్ మరి 6 42కు సమానం అవ్వాలంటే 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 × 7 7 35 ప్లస్ 3 42లో ఎన్నిసార్లు పోతుంది, 14 సార్లు పోద్ది. 14 సార్లు పోద్ది. 14 8 8 10 80 4 8 32 112. ఓకేనమ్మా. ఇంటూ 14 8 10 80 4 32 112. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తాన్ని మనము కూడాలన్నమాట. కూడితే 8 2 10 10 5 15 5 1 ఉంది. 2 2 3 5 5 1 6 ఏమీ లేవు. ఇక్కడ 1 ఉంది. 165/42 ఇందులోను 3 ఎక్కం పోయేలాగా ఉంది. చూద్దాం. 3 ఎక్కం 1 3 3 4 3 12. ఇందులో 5 3 15 1 ఉంది. 5 3 15. ఇక పోయే ఛాన్స్ లేదు. దాన్ని మనము మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలన్నమాట. 55ని 14 చేత 3 14లో 3 10 34 3 12 42 అంటే 3 1 13. ఓకేనా. 3 13/14 దీని యొక్క ఆన్సర్. 3 13/14. ఓకేనమ్మా. నెక్స్ట్ పోతే మిశ్రమ భిన్నము
మామూలు హోల్ నంబరు భిన్నము, మిశ్రమ భిన్నం. ముందు మిశ్రమ భిన్నాన్ని మనము క్రమభిన్నంగా మార్చుకోవచ్చు, అదే అపక్రమ భిన్నంగా. లేదా మామూలుగా అయినా దీన్ని మనం ఇంతకుముందు ఏం వేసాము, 3+1/2 రాయొచ్చుగా. దీని నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని నుంచి, ఓకేనా. 3+1/2 ఉన్నప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 3/1/2 వేసాము. ఇప్పుడు 3/1/2ని 3+1/2 వేయొచ్చు కదా. +4+2/3 ఇవి రెండు హోల్ నంబర్స్ కాబట్టి కూడడం కానీ తీసివేయడం కానీ చేయొచ్చు. ప్లస్ ఉంది కాబట్టి 7 + 1 + 2 2 + 3 1 + 2 + 2 + 3. ఇప్పుడు ఈ రెండింటికి మనము ఎల్సిఎం అంటే ఈ ప్రైమ్స్ కాబట్టి అడ్గుణకారం చేయొచ్చు. 1 3 3 ప్లస్ 2 2 4 7 7 + 7/6 7/6 7/6 అని మరి ఎక్కడ ఏముంది. ఇప్పుడు ఇది మామూలుగా ఏమిటిది, అది అపక్రమ భిన్నం కాబట్టి క్రమభిన్నం కాదు కదా. 6 7 ఒకసారి పోద్ది. ఈ 1ని తీసుకొస్తే 8 1/6 8 1/6. ఓకేనమ్మా. లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లం, రెండు మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు అనమాట. 2 1/3 + 5 1/2. మరి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అపక్రమ భిన్నంలోకైనా మార్చవచ్చు, లేదా విడిగా ఇలాగా 2 + 1/3 + 5 + 1/2 అని రాసుకోవచ్చు. 2 5 7 అవుతుంది. ప్లస్ 1/3 1/2 ఎల్సిఎం కట్టుకుంటే మనము 2 + 3/6 అవుతుంది. 2 3 6 2 + 3 అంటే 5 7 + 5/6. ఓకే కమ్మా. అడ్డుగుణకారం చేస్తాము. 2 1 2 3 1 3 2 + 3/6. ఓకేనా. 7 + 5/6 ఇది క్రమభిన్నం కాబట్టి 7 5/6 అని మనం వేసుకోవచ్చు. 7 5/6 అని మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఇక నుంచి మరి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఎడిషన్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్స్ చూద్దాం, అంటే తీసివేతలు. మామూలుగా ఒక నెంబర్ నుంచి ఈ భిన్నాన్ని తీసివేయడం, ఒక నెంబర్ నుంచి భిన్నాన్ని తీసివేయడం చూద్దాం. ప్రాపర్గా ఏంటంటే ప్రాపర్గా చేస్తే ఇది /1 ఉందనుకుంటాం, /1 ఉందనుకుంటాం. అడ్డుగుణకారం చేస్తే 35 -4/5 35లోంచి 4 పోతే ఎంత, 31/5 31/5. దీన్ని మరి ఈ మిశ్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 6 5 31/5. ఓకేనమ్మా. 6 1/5. అయితే ఇందాకలా ప్లస్ కి ఏం చేసామంటే డైరెక్ట్ గా వేసేసాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఈ ముందు ఏదైతే ఉందో దానికి ఒకటి తగ్గించాలన్నమాట. 6 ఈ రెండింటి యొక్క భేదం ఎంత ఉంది, 1/హారం వచ్చింది కదా. 1/5 మామూలు హోల్ నంబర్కి ఒక నంబర్ తగ్గించాలి, మరియు ఈ లవహారముల యొక్క భేదము /హారం. ఈ రెండింటికి ఎంత భేదం ఉందంటే అది మరియు హారం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఓకేనా. 9 7/11 9 7/11 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఒకటి తగ్గియాలి అంటే 8. మరి రెండు డిఫరెన్స్ ఎంత, ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 11కి 7కి 4/11 8 4/11. ఓకేనమ్మా. ఎలా వచ్చింది ఇది /1 అనుకున్నట్లయితే మనము 9/1 అనుకున్నట్లయితే
9 11 99 మైనస్ 7/11. 99 నుంచి 7 పోతే 92/11. 92 ఎక్కం 11లో 11 ఎక్కం 92లో 8 సార్లు పోయిద్ది. 8 సార్లు పోయిద్ది. 8 11 88, 4 మిగిలిద్ది /11. 8 4/11. ఓకేనా? మరి అలాగైతే ఇలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకోసమనే ఇలాంటి ప్రాబ్లం కూడా తీసుకోవడం జరిగింది. 1 మైనస్ 4/7, 1 మైనస్ 4/7. మరి దీనికి ఒకటి తగ్గియాలి అంటే 0 0. ఇందాక నేను ఒకసారి చెప్పాను అక్కడ 8 4/11 అన్నప్పుడు ఇది 8 ఇంటూ కాదమ్మా, 8 4/11. 8 ఇంటూ వేరు అది వేరు అని చెప్పా. అంటే ఇంటూ వేరు, ఇక్కడ మిశ్రమ భిన్నం వేరు అని చెప్పా కదా, దానికోసం ఇది 0. ఈ రెండింటి యొక్క భేదం ఎంత? 3/7. మరి ఇది 0 కాదు, అంటే ఇంటూ కాదు, 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోవడానికి కాదు. ఇక్కడ మరి 8 ఉంటేనేమో 8 అని రాస్తాము, 7 ఉంటే 7, 6 ఉంటే 6, 20 ఉంటే 20, ఎంత ఉంటే అంత రాస్తాము. మరి ఇక్కడ 0 ఉంది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏమీ లేదు అని అర్థం. 0 ఉంది అంటే ఏమీ లేదు. ఇప్పుడు 1లో నీ దగ్గర, మన దగ్గర ఇప్పుడు ఒక్కటే ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ ఒక్కటి ఎవరికన్నా ఇచ్చేస్తే మన దగ్గర ఏమంటుందా? ఉండదు. ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు మనం ఏమి రాయము. ఈ 0 లేకుండా కాబట్టి 3/7 మాత్రమే రాయాలి. చెక్ చేసి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పోతే 2/3 మైనస్ 5/6. 2/3 మైనస్ 5/6. దీనికి ఏం చేయాలి? మనము ఎల్సిఎం తీసుకోవాలి. 6కి 3కి ఎల్సిఎం ఎంత? 6. 6కి 3కి ఎల్సిఎం ఎంత? 6. 3 6లో 2 సార్లు పోద్ది. 3 6లో 2 సార్లు పోద్ది కాబట్టి 2 ఇంటూ 2 4 మైనస్ 6 6లో ఒక్కసారే పోద్ది కాబట్టి 1 ఇంటూ 5 5 5. ఓకేనమ్మా? మరి 4 మైనస్ 5 అంటే -1/6. -1/6. ఇక నెక్స్ట్ పోతే ఒక మిశ్రమ భిన్నాన్ని ఇచ్చాడు, మామూలు హోల్ నెంబర్ నుంచి తీసివేయాలన్నమాట. 4 మైనస్ 3 1/2. 3 1/2. మరి మనము ఇందాకలా ఈ 3 1/2కి బదులుగా ఏమి రాశాము? 3 ప్లస్ 1/2 రాశాం. 3 ప్లస్ 1/2 రాశాం. మరి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 4 మైనస్ 3 ప్లస్ 1/2. 3 ప్లస్ 1/2 అని రాయొచ్చు కదా. మరి బ్రాకెట్ కంటే ముందు మైనస్ ఉంటే అది అన్నిటికీ అప్లై చేయబడింది కదా. అంటే 4 మైనస్ 3 మైనస్ 1/2 రాయొచ్చు కదా. ఇప్పుడు 4లోంచి 3 పోతే 1 మైనస్ 1/2. మరి 1లోంచి 1 పోతే 0, ఏమి రాయము కాబట్టి మరి 1కి 2 తేడా ఏంటంటే 1/2 1/2 అనేది దీని యొక్క ఆన్సర్. 4 మైనస్ 3 1/2. దీన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చి అడ్డు వరుసలు చేసి ఇవి చేయాలి. ఓకేనమ్మా? అలా లేకుండా ఇక్కడ ఏం రాసుకోవచ్చు? మనము 1/2. ఓకే, మనం డైరెక్ట్గా అయినా ఇది క్రమభిన్నం అయినట్లయితే అలా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 8 మైనస్ 2 1/3 అంటే నేనేం రాస్తాను ఇప్పుడు డైరెక్ట్గా? 8 మైనస్ 2 మైనస్ 1/3. డైరెక్ట్గా 8 మైనస్ 2 6 అని కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 మైనస్ 1/3. 6 మైనస్ 1/3 అంటే 6కి 1 తగ్గితే 5 అమ్మా.
ఈ రెండింటి యొక్క భేదము 2/3. 2/3. 5 2/3 అనేది దీని ఆన్సర్. ఇకపోతే 2 మిశ్రమ భిన్నాలు మనం తీసుకున్నట్లయితే చూద్దాం. ఇక్కడ చిన్న మార్పు వచ్చేటట్లుగా ఉందన్నమాట. 5 - 3 మనం డైరెక్ట్ గా తీసేయచ్చు. 5లోంచి 3 పోతే 2 ఉంటుంది. ఓకేనా, 2 ఉంటుంది. కానీ మనం అలా చేయకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే 5 + 3/4 -3 -1/2 అంతేగా రాసేది. ఓకేనమ్మా, ఇది క్యాన్సిల్ అయితే 5లోంచి 3 పోతే 2 అమ్మా, ప్లస్ 3/4 -1/2. 3/4 -1/2 దీనికి చేసేద్దాం. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనము 3/4 -1/2 ఈ 4కి 2కి ఎల్సిఎం తీసుకుంటే 4 అవుతుంది. ఓకేనమ్మా, మరి 4 ఎక్కం ఒకసారి పోద్ది కాబట్టి ఒక 3 ప్లస్ మైనస్ మరి 2 ఎక్కం 2 సార్లు పోయింది కాబట్టి 2 ఎక్కట్లో 2. 3 - 2 అంటే 1/4. 2 ప్లస్ 1/4. ఓకే, ఇది క్రమభిన్నమే కాబట్టి మనము 2 1/4 అని రాసుకోవచ్చు. 2 1/4 అని రాసుకోవచ్చు. ఓకేగా, నెక్స్ట్ పోయినట్లయితే 65 - 7 1/3 ప్లస్ 7/9. ఇప్పుడు ఇది 65 - 7 డైరెక్ట్ తీసేయచ్చు. కాకపోతే 7 - 1/3 ప్లస్ 7/9. ఓకేనమ్మా, ఈ 65 7 పోతే 62 పోతే 58 -3 ప్లస్ 7/3 మైనస్ కామన్ తీస్తే 1/3 -7/9 అవుతుందమ్మా. -7/9. ఓకేనా, లేదు అంటే ఇది మైనస్ కదా. ఈ రెండింటిని కూడి మళ్ళీ దీన్ని తీసేయచ్చు. అదంతా మనకి 2 ఫ్రాక్షన్స్ ఏమన్నాయి కదా. 1/3 -7/9. ఇప్పుడు ఏమవుతుంది, 58 అలానే ఉంటుంది కదా. 58 అలానే ఉంటుంది. మైనస్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 9 3 9లో పోయింది కాబట్టి 9 ఎల్సిఎం. 3 9లో 3 సార్లు పోయింది. 3 × 1 అంటే 3 మైనస్ ఈ 9 ఒకసారి పోయింది కాబట్టి 7/9. ఓకేనమ్మా, 58 - 3 - 7/9. 58 - 3 - 7 అంటే -4 అమ్మా. -4/9. మైనస్ ప్లస్ అవుతుందమ్మా. మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ప్రాపర్ భిన్నమే కాబట్టి 58 4/9 అని మనము వేసుకోవచ్చు. 58 4/9 అంటే ఏం చేసాము, 65 మామూలుగా ఇందులో నుంచి 7 మామూలు నంబర్ తీసేసాము. మైనస్ కామన్ తీసేస్తే 1/3. ఇది కూడా మైనస్ అవుతుంది అనమాట. మైనస్ బ్రాకెట్ బయటకు వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 3 1/2 ప్లస్ 5 2/3 ప్లస్ 7 3/5 మైనస్ 6 2/7. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్లు చూసుకోండి అమ్మా. మైనస్ మొత్తం అసలు ఈ ప్రతిదానికి హోల్ నెంబర్ ఉంది కాబట్టి తీసేయచ్చు. ప్రతిదానికి హోల్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, కోడికలు తీసుకెళ్తూ డైరెక్ట్ చేసేసుకోవచ్చు. 3 5 8 8 7 8 7
15, 15లో నుంచి 6 పోతే 15లో నుంచి 6 పోతే 9. ఓకేనమ్మా, 9 ప్లస్ 1/2 ప్లస్ 2/3 ప్లస్ 3/5 మైనస్, ఇక్కడ మైనస్ వచ్చింది తెలుసుగా మనకి. 6 ప్లస్ 2/7 అని రాసేస్తాము. మైనస్ ను విడదీస్తే -6 - 2/7 వస్తుంది. 2/7 ఎల్సిఎం తీసుకుంటే ఏమొచ్చింది? ఇవన్నీ కోప్రైమ్స్, ఒకటి కూడా ఇందులో వచ్చే కొట్టుడు పోయే లేవు అనమాట. ఒకే గుణింతం ఎక్కువ సార్లు వచ్చేది ఏది లేదు. కాబట్టి ఇది మొత్తం కోప్రైమ్స్ కాబట్టి మనం ఎల్సిఎం ఎలా తీసుకోవచ్చు? 2, 3, 5, 7 వీటి యొక్క లబ్ధమే ఆ యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. వీటి యొక్క లబ్ధమే ఎల్సిఎం అవుతుంది. 2 3 6, 6 5 30, 7 3 21, 210. ఓకేనమ్మా? లేదు 2 5 10, 3 21, 210. ఓకే, నెక్స్ట్ పోతే ఇప్పుడు 210లో ఎన్నిసార్లు పోతుందమ్మా? 210లో ఎన్నిసార్లు పోతుంది? 105 సార్లు పోతుంది. 105 × 1. ఓకేనా? ఇది ఈ యొక్క ఎల్సిఎంలో ఎన్నిసార్లు అయితే పోతుందో అది ఇంటూ లవంలో ఏదుందో అది ఎన్నిసార్లు పోతుంది? 105 సార్లు. 105 × 1, 105 ప్లస్ 3 ఈ 210లో ఎన్నిసార్లు పోతుంది? 3 × 21, 70 సార్లు పోతుంది. 70 సార్లు పోతుంది. మరి 72 140 ప్లస్ 5 ఈ 210లో ఎన్నిసార్లు పోతుందయ్యా అంటే 3 × 21, 2 21లో 42, 42 సార్లు పోతుంది. 42 3, 42 × 3, 2 3 6, 4 3 12, 126 మైనస్. మరి 7 ఎన్నిసార్లు పోతున్నాయి అంటే 30 సార్లు పోతుంది. 32 60. ప్రతిసారి మనం పైన ఇంటిలో అవన్నీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడదాం. ఈ 140లో నుంచి ఈ 60 పోతే ఎంత ఉంటుందమ్మా మనకి? ఇక్కడ ఈ ఒక 40, 80 ఉంటాయి అన్నమాట. ఇక్కడ 80 ఉంటుంది. ఈ 60 తీసేసాను డైరెక్ట్గా. ఇక్కడ 80 ఉంటుంది. డైరెక్ట్ కోటం అన్నమాట. ఈ 5 1ల స్థానంలో 5 0 ఉంది. 5 0 5 6 11 1 9 ప్లస్ 1. ఓకేనా? 10ల స్థానము 2, ఇక్కడ 8 10, 10 0 ఏమీ ఉండదు. 10 0 1 ఉందమ్మా. 1 ఉంది. ఇందులో 1 ఇందులో 1 ఉన్నది 1 3. 301/210. 301/210. మరి ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనము? 210 ఎన్నిసార్లు పోద్ది? ఇందులో ఒకసారి పోద్ది కాబట్టి 10 ప్లస్ రాయపైన డైరెక్ట్గా వేసేద్దాం. 210 పోతే ఇందులో ఇంకెంత ఉంటుంది? 91 ఉంటుంది అనమాట. 91/210. 91/210. ఓకేనమ్మా? దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ పోతే ఈ యొక్క కోడికలు తీసివేతల తర్వాత మనము గుణకారం చూసుకుంటాం అనమాట. గుణకారము 1/2 × 3/2. ఏదైనా గుణించేటప్పుడు లవాలు గుణిస్తాము, హారాలు గుణిస్తాము. న్యూమరేటర్స్ డినామినేటర్స్ వేరువేరుగా గుణిస్తాము. ఇందులో ఏదైనా పోయేది ఉన్నట్లయితే డైరెక్ట్ గా కొట్టేయచ్చు, లేకపోతే గుణించిన తర్వాత అయినా మనము కొట్టివేయచ్చు అనమాట. ఇక్కడ కామన్ గా ఏమీ లేదు కాబట్టి ఒక 3/2 4. 3/4 ఇది ప్రాపర్ కాబట్టి మిశ్రమ భిన్నంలోకి
రాయలేము. నెక్స్ట్ 5/3 ఇంటూ 7/5. దీన్ని డైరెక్ట్ గా ఈ 5 5 అంటే లవములోను హారములోను సమానంగా ఉన్న వాటిని కొట్టివేయచ్చు కదా. 5 5 తీసేద్దాం, 7/3 మిగిలిద్ది. లేదు, గుణిద్దాం. 7 5 35 బై 3 5 15. మరి ఇందులోను 5 అక్కం పోతుంది కదా, 7 సార్లు పోతుంది, ఇందులో 3 సార్లు పోతుంది. 7/3 7/3. ఇకపోతే మిశ్రమ భిన్నాలు 2 1/3 ఇంటూ 7 1/5. 2 1/3 ఇంటూ 7 1/5. మరి దీన్ని మనం ఏం చేయాలంటే అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ముందు అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. మరి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 2 3 6 ప్లస్ 1 7/3 ఇంటూ 7 5 35 ప్లస్ 1 36/5 36/5. ఓకేనా? మరి 7/3 ఇంటూ 36/5. మరి ఈ 36లో 3 అక్కం పోయింది కదా, 3 అక్కం ఎన్నిసార్లు పోద్ది? 1 2 12 సార్లు పోద్ది. 3 12 36. 7 12 84/5 కాడ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 5 5 84/5. మరి 5 అక్కం 84లో ఎన్నిసార్లు పోతుంది? 1 5 5 34 ఉంటుంది. 6 5 34/5 16 4/5. ఓకేనామా? ఓకేగా. ఇకపోతే మనం భాగాహారాల గురించి తెలుసుకున్నాం. 5/7 డివైడెడ్ బై 8/9. 5/7 డివైడెడ్ బై 8/9. మనకు విషయం తెలియకపోతే ఏం చేయాలి? ఈ 5/7ని భాగాహారం చేసి అలా మళ్ళీ 8/9 చేసి మళ్ళీ ఆ రెండింటికి డివైడెడ్ బై చేయాలి. వచ్చిందని కానీ పాయింట్స్ వస్తాయి, ఇబ్బంది అయింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని అలానే ఉంచుదాం. ఫస్ట్ దాన్ని అలానే ఉంచాలి. 5/7 ఇంటూలో కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంటూ ఇది బైలో ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది అన్నమాట. లవము హారము మారతాయి. 5/7 ఇంటూ 9/8. 5/7 ఇంటూ 9/8. మరి ఆమె ఇంటూ కొట్టేయాలి, లేకపోతే డైరెక్ట్ గా వేసుకోవటమే. 9 5 45 బై 5 40 7 8 56. 7 8 56 45/56. ఓకేనమ్మా? నెక్స్ట్ 7 1/2 డివైడెడ్ బై 9 2/4. 7 1/2 డివైడెడ్ బై 9 2/4. అదే కూడక అనుకుంటే దీన్ని 7 + 1/2 వేసి 9 + 2/4 వేసి కూడేవాళ్ళం. ఈ రెండింటిని డైరెక్ట్ కూడేవాళ్ళం. కాకపోతే ఇది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలన్నమాట. 2 14 ప్లస్ 1 15/2 డివైడెడ్ బై 4 9 36 ప్లస్ 2 38/4 38/4. ఓకేనమ్మా? మరి ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఇంటూలోకి మార్చాలంటే ఆ రెండింటిని వేరుగా రాయాలి. 15/2 ఇంటూ 4/38. 4/38. ఓకేనమ్మా? దీన్ని తలకిందులుగా రాసుకోవాలి. లవహారాలను మార్చి రాయాలి. 2 ఎక్కువ 4లో 2 సార్లు పోయింది. 2 ఎక్కువ 4లో 2 సార్లు పోయింది. మరి 2 ఎక్కువ 38లో 19 సార్లు పోయింది. 19 సార్లు పోయింది. మనకు మిగిలింది ఏందయ్యా అంటే 15/19. 15/19 మిగిలింది. ఓకేనమ్మా? నెక్స్ట్ పోతే 3 2/5 డివైడెడ్ బై 2 3/4. 3 2/5 డివైడెడ్ బై 2 3/4. అయితే
ఇదే డివైడెడ్ బైనే ఈస్టు కూడా ఇచ్చినా గానీ ఇలానే మనము తిప్పి రాసుకోవాలన్నమాట. డివైడెడ్ బై తీసేసి ఇంటూలోకి తిప్పి రాసుకోవాలి. అంటే డివైడెడ్ బై బదులుగా గీత రాకుండా ఈస్టు వస్తుంది. అలా వచ్చినా గానీ ఇలానే మనము తిప్పి రాసుకోవాల్సి వస్తుంది అనమాట భిన్నంలోకి మార్చిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. 3 5 15 2 17/5 డివైడెడ్ బై 4 8 ప్లస్ 3 11/4 11/4. మరి ఇప్పుడు ఇదేం చేస్తాం? తిరగేసి రాసుకోవాలి. 17/5 ఇంటూ 4/11 4/11. ఎందులో నన్ను పోయాయి ఉన్నాయా? లేవు. కాబట్టి 4 10 40 4 ఏళ్ళు 28 40 28 68 బై 5 11 55 5 11 55. మరి ఇది మిశ్రమ భిన్నంలో కన్వర్ట్ చేయొచ్చు కదా. 55 ఒకసారి పోయిద్ది. ఒకసారి పోయిన తర్వాత ఈ యొక్క 5 8 13 ఉంటుంది అనమాట. 13/55 13/55. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు అమ్మా. ఇలా కూడా ఇవ్వచ్చు. 22/8 హోల్ బై డివైడెడ్ బై 36/7 27/8 బై 36/7. అంటే ఒక బై ఇచ్చిన తర్వాత మళ్ళీ బై ఇచ్చి ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన ఈస్టు ఇచ్చిన అలా వ్యవహారాలను మార్చి రాయాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము 17/5 ఇంటూ 4/11 తిప్పి రాస్తున్నాం కదా. దీన్ని మనము 11/4 ఇంటూ 5/17 అని తిప్పి రాయకూడదు. ఒక్కదాన్ని ఫస్ట్ దాన్ని మనం అలా కాన్స్టెంట్ గా ఉంచుకొని రెండవ దాన్ని మార్చుకోవాలి. మనం కోడిక తీసేత ఎటైనా చేయొచ్చు కానీ దీన్ని అలా చేయటానికి వీల్లేదు. ఓకేనమ్మా? ఇలా మొదటి దాన్ని కాన్స్టెంట్ గా ఉంచి రెండో దాన్నే మార్చి రాయాలి. రెండో దాన్ని కాన్స్టెంట్ గా ఉంచి మొదటి దాన్ని మార్చి రాయడానికి కుదరదు. మొదటి దాన్ని ఇలా తిప్పుకొని రాసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ భిన్నంలో ఉంది కాబట్టి. నెక్స్ట్ పోతే లాస్ట్ వన్ చూసుకున్నామమ్మా. లాస్ట్ వన్ 27/8/36/7. ఇలా ఉన్నప్పుడు మనము ఇది లవమే కదా. ఇది బై, ఈ భిన్నంలో ఇది లవము, ఈ భిన్నంలో ఇది లవము, ఈ భిన్నంలో ఇది హారము, ఈ భిన్నంలో ఇది హారము. ఇది లవము బై లవం అంటే లవము ఏదైనా ఉన్నా కొట్టివేయడానికి వీలు పడిద్ది. లవము హారము. ఓకేనా? కొట్టివేసేది ఉంటే కొట్టివేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 27/8 ఇంటూ 7/36 ఓకేనమ్మా? తర్వాత ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే 7 49 400 2 14 18 7 49 400 2 14 189 బై 5 648 400 324 28 ఓకేనమ్మా? 189/288. ఓకేనమ్మా? ఇంతటితో ఈ యొక్క భిన్నాలు, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ 4 చెప్పుకోవడం జరిగింది. ఇందులో కాన్సెప్ట్ మరియు షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. అయితే అచ్చం షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడైనా మర్చిపోతే అది మళ్ళీ గుర్తుకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే ముందుగా మనకు అసలు ముందు కాన్సెప్ట్ తెలిసినట్లయితే అది ట్రిక్ ద్వారానైనా మనం సమాధానం రాబట్టవచ్చు, డైరెక్ట్గా ప్రాసెస్ ద్వారానైనా మనం సమాధానాన్ని రాబట్టవచ్చు. ఓకేనండి? అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.